ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. హాయ్ హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ప్రతి ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రులనే వారాహి నవరాత్రులు అంటారు. ఇవి గుప్త నవరాత్రులు. ఎంతో ఆర్భాటంగా కాకుండా ఇంట్లోనే చక్కగా అమ్మను భక్తితో ప్రేమతో ఆరాధించేవే ఈ నవరాత్రులు. ఎంతోమందికి వరాల జల్లులు కురిపించిన వారాహి గుప్త నవరాత్రులు ఇవి. వారాహీదేవి చిత్రపటానికి పూజ అనేది చేసుకుంటే సరిపోతుందండి. వారాహి అమ్మవారి ఫోటో లేదండి అని అనుకునేవారు లలితాదేవి పటానికైనా కూడా పూజించవచ్చు. అదే విగ్రహం అయితే మట్టికి బొటనవేళ్ళు సైజు కంటే కూడా చిన్నదిగా ఉండాలండి. పెద్దవి కానీ పెట్టినట్లయితే వాటికి పూజలు, యాగాలు, యజ్ఞాలు ఇలాంటివి ఎంతో నిష్టగా చాలా పెద్ద మొత్తంలోనే చేయాల్సి ఉంటుంది. అది అందరి వల్ల అవ్వదు కాబట్టి చిత్రపటం అనేది పెట్టుకుంటే బెస్ట్ అనేది నా అభిప్రాయం. వారాహీదేవి లలితాదేవి యొక్క నేను అనే స్ఫురణ నుండి పుట్టినావిడట. అంటే ఆవిడే లలితాదేవి. అమ్మను ఎప్పుడూ కూడాను మన కోరికలు తీర్చమని కాకుండా భక్తితో నమ్మకంతో అమ్మను పూజించినట్లయితే మన కోరికలు అనేవి ఆటోమేటిక్గా అవే తీరుతాయండి. మనం అడగవలసిన అవసరం లేదు. అలాగే మనం మన పని చేసి దైవాన్ని ఆరాధిస్తేనే పూజలు అనేవి ఎప్పుడైనా సరే ఫలిస్తాయండి. అంతేకాని నేను చక్కగా ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకుంటాను, కేవలం పూజ మాత్రమే చేస్తాను, నా కోరికలు తీర్చు తల్లి అంటే కుదరదు. మనం కష్టపడాలి. తర్వాత ఫలితం కోసం అమ్మని ఆరాధించాలి. అప్పుడు అమ్మ యొక్క శక్తి అనేది మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తుంది. అమ్మ మనకు ఎలాంటి కోరికలు అనేవి తీరుస్తుందో తెలుసా? నేను అనే అహంకారం మనలో ఉంటే దాన్ని తొలగించి వేస్తుందట. భూ సంబంధమైన సమస్యలు ఏ ఉన్నా సరే వాటిని తొలగించి వేస్తుంది. అలాగే శత్రునాశనం చేస్తుంది. అంటే శత్రువుల్ని చంపేస్తుందని కాదు, మన ఎదుగుదలని తట్టుకోలేక మనల్ని ఎలా నాశనం చేయాలా అని మనపై పడి ఏడ్చేవాళ్ళు ఉంటూ ఉంటారు కదా, అలాంటి వారి మనస్సు మారుస్తుంది. ఇంకా అంతగా వాళ్ళు మనస్సు అనేది మార్చుకోకపోతే అప్పుడు వారిని శిక్షిస్తుందట ఆవిడ. అలాగే అమ్మను పూజించడం ద్వారా ధనానికి ధాన్యాలకు లోటు ఉండదట. అంటే కోట్లు వస్తాయని కాదండి, మనం తినడానికి కానీ ఉండడానికి కానీ కావలసినంత అనేది మనకు లభిస్తుంది. లోటు అనేది ఉండదని అర్థం. ఆవిడ దండనాయిక కాబట్టి బ్లాక్ మ్యాజిక్స్ లాంటివి చేస్తూ ఉంటారు కదా, అంటే చేతబడులు అంటారు కదా, అలాంటివి ఏవైనా మన పైన ప్రయోగాలు జరిగి ఉంటే వాటన్నింటినీ ఆవిడ తొలగించి వేస్తుంది. ఆ చేసిన వాళ్ళని శిక్షిస్తుందట. ఇక అలాగే ఆవిడ ఆరోగ్యప్రదాయిని. ఆవిడ యొక్క పరివారంగా ధన్వంతరి, అశ్వనీ దేవతలు అనేవాళ్ళు ఉంటారట ఆవిడ రథంలో. కాబట్టి ఆవిడ మనకు ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుంది. అలాంటి వారందరూ కూడా అమ్మను కొలుస్తూ ఉన్నారట. ఇక అమ్మ శక్తి మనం ఊహించలేనంతగా ఉంటుందని అర్థం. ఈవిడ రాత్రి దేవత. ఈ వారాహి అమ్మను రాత్రి పూజించాలి. అంటే సూర్యాస్తమయం తర్వాత అనగా 6 గంటల తర్వాత, చీకటి పడిన తర్వాత అమ్మను మనం పూజ అనేది చేయాలి. ఎందుకంటే ఆ టైంలోనే వారాహి అమ్మవారి శక్తి అనేది యాక్టివేట్ అవుతుందట. మరి మాకు సాయంత్రం కుదరదండి, ఉదయం చేసుకోకూడదా అంటే చేసుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చండి. కానీ రాత్రి చేస్తే చాలా చాలా మంచిదని చెప్తూ ఉంటారు. ఇక కలశం అనేది మీ సాంప్రదాయంలో ఉంటే పెట్టుకోండి, కలశం పెట్టుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇక అఖండ దీపం లాంటివి కూడా ఏమీ అవసరం లేదండి. దాన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. దీపం కొండెక్కితే మళ్ళీ అదొక అపశకునంగా భావించి బాధపడుతూ ఉంటారు. అలాగే కలశంలో బ్లౌజులు కాలిపోయింది అని కూడా కొంతమంది అంటూ ఉంటారు కదా. ఆ విధంగా అలాంటి బాధలేమి మీకు లేకుండా ప్రశాంతంగా పూజను చేసుకోవాలంటే కలశం అలాగే అఖండ దీపం లాంటివి పెట్టుకోకుండా చక్కగా పూజ చేసుకోవచ్చు. అయినా ఆవిడ మనందరికీ అమ్మ కదండి. ఆవిడ మనపై ప్రేమ కురిపిస్తుంది కానీ పగపడుతుందా చెప్పండి? అందువల్ల అలాంటి సంఘటనలు ఏవైనా ఒకవేళ జరిగి ఉంటే కూడా మీరు అపశకునంగా భావించి భయపడకండి. ఇక ఈ 2024వ సంవత్సరంలో ఆషాఢ మాసం పాడ్యమి నవరాత్రులు మనకి ఎప్పుడు ప్రారంభమయ్యాయంటే జూలై 6వ తారీఖు 2024 శనివారం నుండి 15వ తారీఖు జూలై 2024 సోమవారం వరకు ఉన్నాయండి. ఈసారి తిథి ఒకరోజు ఎక్స్ట్రా రావడం వల్ల 10 రోజులు మనకు నవరాత్రులు అనేవి అయ్యాయి. ఇక ఈ పూజను పిల్లలు, పెద్దలు, ముసలివాళ్ళు, వితంతువులు అందరూ ప్రతి ఒక్కరూ కూడా చేసుకోవచ్చు. ఇక గర్భిణీలైతే 7వ నెల దాటిన తర్వాత నవరాత్రి పూజ అనేది చేయకూడదండి.
9 రోజులు కూడా పూజ అనేది చేసుకోవచ్చు. కుదరని వారు 7 రోజులు కానీ, లేదా 5 రోజులు కానీ, లేదా చివరి 3 రోజులైనా సరే చేసుకుంటే చాలా మంచిదండి. చివరి 3 రోజులు చాలా ముఖ్యమైనవి. అమ్మకు డైలీ మనం ఈ పూజలో తప్పక బెల్లం పానకం అనేది నివేదించాలండి. ఇక దానితో పాటుగా మీకు వీలును బట్టి మీరు ఏ నైవేద్యాలైనా కూడా, బియ్యంతో చేసిన ఏ నైవేద్యాలైనా కూడా అమ్మవారికి చేసి పెట్టవచ్చు. ఇక ఒక్కసారి మనం పూజ అనేది చేస్తే ప్రతి సంవత్సరం చేయాలా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఆ విధంగా చేయాలనే నియమం ఏమీ లేదండి. కానీ ఒక్కసారి చేస్తే ఆ ఫలితాలను చూసి మీరు ప్రతి సంవత్సరం కూడా తప్పకుండా చేసుకుంటారు. దీన్ని అయితే నేను 100%గా చెప్పగలనండి. ఇక ఆ 9 రోజులు మాంసాహారం అనేది తినకూడదు. ఇక దీక్షగా చేసేవాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే మాంసాహారంతో పాటుగా బ్రహ్మచర్యం అనేది కూడా పాటించాలండి. మాంసాహారం మానేయాలి, బ్రహ్మచర్యం పాటించాలి. ఇక పూజలో వారాహిదేవి స్తుతి, కవచం అనేవి తప్పక చదువుకోండి, చాలా మంచిది. మీకు ఇంకా సమయం కుదిరినట్టయితే అమ్మవారి 12 నామాలు, అష్టోత్తరం కూడా చదువుకోండి. ఇక ఆఖరి రోజు అమ్మకు ఉద్వాసన చెప్పే రోజు అమ్మకు పసుపు, కుంకుమ, గాజులు, పువ్వులు, చీర లేదా బ్లౌజ్ పీస్ అయినా సరే పెట్టుకోండి. వాటిని తర్వాత మీరైనా ధరించవచ్చు, లేదా ఎవరైనా మీ ఇంటికి వస్తే వారిని వారాహిదేవిగా భావించి వారికైనా కూడా పెట్టవచ్చు. విన్నారు కదా వారాహి నవరాత్రుల గురించిన విశేషాలు. మీకు ఇంకేమైనా ఈ పూజకు సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగవచ్చు, లేదంటే నా మెయిల్ ఐడి డిస్క్రిప్షన్లో ఇస్తాను, నాకు మెయిల్ అయినా కూడా చేయవచ్చు. మీకు కనుక మరి ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారండి. వీడియోని చూసిన తర్వాత మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.